సార్, బూమ్రా డెత్ ఓవర్ల స్పెల్ వర్సెస్ రింకు సింగ్ ఫినిషింగ్. మనకు ఇందాక మనం ఎంత స్కోర్ చేయాలో కూడా మీరు ఇప్పుడు మీకు ఒక యాహ్! అనాలిసిస్ ఉంది. మనకు లాస్ట్ 2 ఓవర్స్‌లో ఒక 30 రన్స్ కావాల్సొస్తే మీ ఫేవరెట్ ఏంటి సార్ వీళ్ళిద్దరిలో? బుమ్రా బౌలింగ్ చేయడం బెటరా? రింకు సింగ్ ఫినిషింగ్. ఫినిషింగ్? యాహ్! ఐ ప్రిఫర్ బుమ్రా. అంటే రింకు సింగ్ ఇంకా కొత్తగా వస్తున్నాడు ఇండియన్ టీమ్‌లోకి. ఇంకా అతని నుంచి అలాంటి అంటే ఐపీఎల్‌లో వాటిలో చూసాం. ఇండియా కూడా బ్రీఫ్‌గా చూసాం. బట్ బుమ్రా ఈజ్ ప్రూవెన్ క్వాలిటీ కదా! బుమ్రా ఓవర్ సో మెనీ వరల్డ్ కప్స్ ఎన్నో సందర్భాల్లో పాకిస్తాన్‌తో మనం మ్యాచ్ ఆడాం లాస్ట్ టీ20 వరల్డ్ కప్‌లో. చాలా చిన్న స్కోర్ ఐ థింక్ 130 ఎంతో చేసాం. బట్ బుమ్రా వల్ల దాన్ని డిఫెండ్ చేసుకోగలిగాం. అలాగే ఫైనల్‌లో మనం టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో 30 బాల్స్‌లో 30 రన్స్ చేయాలి వాళ్ళు. మిల్లర్ అండ్ క్లాసన్ వర్ ఎట్ ద క్రీజ్. ఆ టైంలో మీకు విన్ ప్రెడిక్టర్లో చూస్తే ఆల్మోస్ట్ 90% వాళ్ళ ఫేవర్లో ఉంటుంది. అంతే కదా! దే హ్యావ్ వికెట్స్ ఇన్ హ్యాండ్స్, రన్ ఏ బాల్ సిచ్యుయేషన్. ఆ సిచ్యుయేషన్లో బుమ్రా మనకి గెలిపించాడు. సో వితౌట్ ఎనీ డౌట్ అలాంటి సిచ్యుయేషన్లో బుమ్రా ఇస్ మై మ్యాన్. అంటే సార్, ఈ మ్యాచ్ అనే కాదు, ఏ మ్యాచ్ అయినా సరే గెలవడం కోసం ఆడతాం. గెలవడమే ముఖ్యం. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే గెలిపేయమన్నది అని అసలు ఫిక్స్ అయిపోతాం. బట్ ఏదో ఫార్మాలిటీ కోసం లాస్ట్ వరకు చూస్తాం ఎంత టెన్షన్ బిల్డప్ అయిందనేది. ఇప్పుడు ఇలాంటి టైంలో టీమ్ సెలక్షన్ పైన చాలా విమర్శ ఉంది సార్. బ్రాండ్ వాల్యూని బట్టే కొందరిని సెలెక్ట్ చేస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ చాలా పొటెన్షియల్ ఉన్న వాళ్ళని పక్కన పెడుతున్నారని చెప్పేసి. టీమ్ సెలక్షన్ పట్ల మీకేమైనా కామెంట్ ఉందా? టీమ్ సెలక్షన్ మీద నాకు కంప్లైంట్ ఎప్పుడుందంటే వెన్ దే పిక్ శుభ్మన్ గిల్ని తీసుకొచ్చి అతన్ని వైస్ కెప్టెన్ చేసి, అంటే గిల్ ఈజ్ ఎ క్లాస్ ప్లేయర్. అతనికి అన్నీ సూట్ అవుతాయి కానీ ఈ ఫార్మాట్ అంతగా సూట్ కాదు శుభ్మన్ గిల్. సో శుభ్మన్ గిల్ని ఎప్పుడైతే లాస్ట్ మినిట్లో అతన్ని డ్రాప్ చేసి మళ్ళీ టీ20 స్పెషలిస్ట్ వైపు మొగ్గారో, ఎప్పుడైతే రింకు సింగ్ టీంలోకి రావడం ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఇషాన్ కిషన్ రావడం, ఐ హ్యావ్ నో కంప్లైంట్. ప్రాబ్లీ బెస్ట్ పాసిబుల్ టీమ్. శ్రేయస్ అయ్యర్ అని మీరు అనొచ్చు కానీ శ్రేయస్ అయ్యర్ అప్పుడు టీమ్ సెలక్షన్ టైంకి ఈ వాజ్ స్టిల్ ఆన్ ది ఇంజర్డ్ లిస్ట్. సో శ్రేయస్ అయ్యర్కి వచ్చినా కూడా అతనికి ఆ ప్లేస్ ఎందుకంటే మిడిల్ ఆర్డర్ స్లాట్స్ ఖాళీలు. సో అవైలబుల్ ఇండియాలో బోల్డ్ అంత టాలెంట్ ఉంది. ఐపీఎల్ వల్ల వి గెట్ మనం ఒక 2-3 టీములు తయారు చేసేంత మనకి ఆ స్కోప్ ఉంది. బట్ అవైలబుల్ టాలెంట్లో బెస్ట్ పాసిబుల్ టీమ్ ఇప్పుడు ఉంది. ఎప్పుడైతే గిల్ ఉంటే మనకు ఆ కంప్లైంట్ ఉండేది ఇప్పుడు. గిల్ వల్ల మీకు 11 కాంపోజిషన్ కూడా డిస్టర్బ్ అవుతాయి, అన్నీ డిస్టర్బ్. కానీ ఇప్పుడైతే గిల్ పక్కన పెట్టి అవుట్ అండ్ అవుట్ టీ20 స్పెషలిస్ట్ కోసం వెళ్ళారు. ఐ థింక్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్ అగేన్స్ట్ దిస్ సైడ్. సార్, ప్రతిదానికి ఒక బిగినింగ్ ఉంటుంది. ఒక ఎండింగ్ ఉంటుంది. సో ఇది రోహిత్ అండ్ కోహ్లీ లేని ఒక కొత్త ఇండియన్ టీమ్ ఇది. పాకిస్తాన్ బౌలర్‌లని భయపెట్టేలా షాట్స్ ఆడే ఆ స్టార్ ప్లేయర్ ఎవరు? స్టార్ ప్లేయర్‌గా ఎవరిని చూస్తున్నారు మీరు టీమ్‌లో? అభిషేక్ శర్మ వితౌట్ ఎనీ డౌట్. అన్‌డౌటెడ్‌లీ. అంటే అభిషేక్ శర్మ ఇప్పుడు ఆడుతుంది, అది ఫియర్లెస్గా ఆడతాడు. ఆ అభిషేక్ శర్మ కనుక ఒకసారి స్టార్ట్ తీసుకున్నాడంటే ఏ బౌలర్ని కూడా అతను కేర్ చేసే పరిస్థితి ఉంది. షాహిన్ షా అఫ్రిది కావచ్చు, ఎవరినైనా. సో అభిషేక్ శర్మ అలాంటి ఇంపాక్ట్ ఆల్రెడీ వరల్డ్లో ఉన్న బౌలర్స్ అందరి మీద క్రియేట్ చేశాడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అభిషేక్ శర్మ మీదే వాళ్ళు గురి పెడతారు. వాళ్ళ మ్యాచ్అప్స్ కానీ వాళ్ళ ప్రిపరేషన్ అంతా కూడా అభిషేక్ శర్మని ఎలా అవుట్ చేయాలి ఆ స్ట్రాటజీ. దానివల్ల పీపుల్ లైక్ ఇషాన్ కిషన్ విల్ గెట్ బెనిఫిటెడ్. ఎందుకంటే ఫోకస్ అంతా అభిషేక్ మీద ఉంటుంది కాబట్టి. ఇషాన్ కిషన్ కూడా ఏమాత్రం తీసుకొని గేమ్ ఆడుతున్నాడు. గ్రేట్ ఫామ్ ఇషాన్ కిషన్ ఇప్పుడున్న ఫామ్లో. అంటే అతను బాల్ని మిడిల్ చేస్తున్న విధానం, ఇటీవల ఆడుతున్న మ్యాచ్లో అతను టైం చేస్తున్న విధానం చూస్తుంటే ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. ఈజ్ ప్రాబ్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హిస్ లైఫ్. సో అభిషేక్ శర్మ మీద ఫోకస్ ఉన్నా కూడా ఇషాన్ కిషన్ కుడ్ డూ దట్ స్టార్ట్ అన్ ఫర్ అస్ ఈ పర్టికులర్ మ్యాచ్లో. ఏంటంటే ఇక్కడ మీకు అది కూడా ఇంపార్టెంట్. మీరు మీకున్న ఎక్స్పీరియన్స్. ఇషాన్ కిషన్ ఆల్రెడీ ప్లేడ్ వరల్డ్ కప్స్ 2021లో కూడా 21 ఇప్పుడు 2021 వరల్డ్ కప్లో ఆడాడు ఇషాన్ కిషన్. వేరే అభిషేక్ శర్మ ఇది ఫస్ట్ వరల్డ్ కప్లో పాకిస్తాన్తో 2-3 మ్యాచ్ ఆడుతున్నాడు. పాకిస్తాన్తో మ్యాచ్ అంటే ఆ ప్రెషర్ ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది చాలా కౌంట్ అవుతుంది. సూర్యకుమార్ కానీ, అభిషేక్ కానీ, బుమ్రా ఇలాంటి వాళ్ళు, అక్షర్ పటేల్, వీళ్ళందరూ వాళ్ళు దే హ్యావ్ సీన్ దట్, దే ఆర్ బీన్ దేర్ డన్ దట్ అంటారు. అట్లా వీళ్ళందరూ గతంలో వరల్డ్ కప్ ఆడి పాకిస్తాన్తో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్రంచ్ మ్యాచెస్లో వాళ్ళు దే విల్ హ్యావ్ సమ్ అడ్వాంటేజ్. సో అలాంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఒకరైన బాబర్ ఆజం, అతను ఎప్పుడు వరల్డ్ క్లాస్ ప్లేయర్ అని అంటూ ఉంటాం. కానీ ఎప్పుడు ఇండియా విషయానికి వచ్చేసరికి ఎప్పుడు తలబడుతూ ఉంటాడు సార్. సో ఈ ఇప్పుడున్న మీరు ప్రతి ప్లేయర్‌ని నిశితంగా పరిశీలిస్తుంటారు కాబట్టి, ఇప్పుడున్న ఫామ్‌లో అతను మళ్ళీ ఆ వికెట్ సమర్పించుకుంటాడా? లేకపోతే అతన్ని మనం గెలిపిస్తామా? ఏమనిపిస్తుంది? ఒకటి మహేష్, బాబర్ ఆజం మీరు అంటే క్లాస్ ప్లేయర్ అతను. కవర్ డ్రైవ్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. కానీ ఈ ఫార్మాట్ మనం శుభ్మన్ గిల్ గురించి ఎలా అనుకుంటున్నామో, బాబర్ ఆజం కూడా ఈ ఫార్మాట్కి అంత సూటబుల్ కాదు. అయితే వాళ్ళు చాలా తెలివిగా అతను సెలెక్ట్ చేశారు. గతంలో చాలా రోజులు అతన్ని టీ20 ఫార్మాట్లు పక్కన పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైన విషయం అంటే శ్రీలంకలో మ్యాచ్లు జరుగుతుంది.
ఈవెన్ పాకిస్తాన్ ఫైనల్కి వచ్చినా కూడా ఫైనల్ విల్ ఆల్సో హ్యాపెన్ ఇన్ శ్రీలంక. సో శ్రీలంకలో స్లో అండ్ లో పిచెస్ మీద మీకు 200 స్కోర్స్ రావు. సో బాబర్ ఆజం లాంటి వాడు అంటే ఒక యాంకర్ రోల్ ప్లే చేస్తాడు, అతను మిడిల్ ఆర్డర్లో మిడిల్ ఓవర్స్ని కంట్రోల్ చేస్తాడు అన్న ఉద్దేశంతో. గతంలో ఏం చేసాడు, అతను ఓపెనింగ్ చేస్తే పవర్ ప్లేలో ఓవర్స్ తినేసేవాడు. అలా కాకుండా దే హ్యావ్ షిఫ్టెడ్ హిమ్ టు మిడిల్ ఆర్డర్. ఓపెనింగ్లో వాళ్ళకి షాహిన్ ఫరాన్ అనే ప్లేయరు, తర్వాత సయీమ్ అయూబ్, వాళ్ళు అగ్రెసివ్గా ఆడతారు. మిడిల్ ఆర్డర్లో వచ్చి అతను ఆ మిడిల్ ఆర్డర్లో ఆ స్టెబిలిటీ ఇచ్చే ఒక రోల్ ఇచ్చారు. ఆ రోల్ అతను మొన్న కూడా చూసాం మన మ్యాచ్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో ఐ థింక్ బాబర్ ఆజం విత్ హిస్ ఎక్స్పీరియన్స్ ఐ థింక్ షుడ్ డూ వెల్ అగేన్స్ట్ ఇండియా. కొంచెం టీమ్ పిచ్ నుంచి పక్కకు వద్దాం సార్. ఏదైతే స్పెక్యులేషన్స్ మేము ఆడము అది ఇది అని రకరకాలుగా అంటున్నారు కదా, పాకిస్తాన్ రావాలా వద్దా అని వాళ్ళు ఇంత డ్రామా చేశారు కదా. ఒకవేళ ఇండియా గాడ్ ఫర్బిడెన్ ఇలా అవ్వదు కూడా, ఈ మ్యాచ్ ఓడిపోతే అసలు బాయ్కాట్ చేద్దాం అనుకున్నదాన్ని మళ్ళీ ఆడించారు, ఒక అలాగే ఉంచేసినా సరే బాగుండు అని చెప్పేసి అప్పుడు బ్లేమ్ ఎవరిపైన వేసే అవకాశం ఉందంటారు? లైక్ బోర్డు పైన, ప్లేయర్స్ పైన, లేకపోతే ఈ మొమెంటం క్రియేట్ చేసిన ఈ డ్రామా ఆడుతున్న వాళ్ళ పైన? అంటే మ్యాచ్ ఆడించారు అన్నాం కరెక్ట్. మ్యాచ్ ఆడించింది ఇండియా కాదు, ఆడించింది ఐసీసీ, తర్వాత బ్రాడ్కాస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్, ఇండియా ఇంట్రెస్ట్ కాదు నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే గెలుపోవటములు అనేవి ఎప్పుడైనా ఎనీ టీమ్ కెన్ బీట్. మనం చూసాం కదా, ఆఫ్ఘనిస్తాన్ కొంత ఉంటే సౌత్ ఆఫ్రికాని ఓడగొట్టారు. అవును సార్, అలాంటివి జరుగుతుంటాయి. అది ఇంకోటి ఏంటంటే ఈ మ్యాచ్ పాకిస్తాన్తో మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాల్సిన ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే మిగతా అన్ని వీక్ టీమ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని గెలిస్తే మనం ఆటోమేటిక్గా నెక్స్ట్ రౌండ్కి సూపర్ 8కి వెళ్ళిపోతాం. సో ఈ మ్యాచ్ ఫలితం మీద మన ప్రోగ్రెస్ ఇన్ ద ఛాంపియన్షిప్ ఏ మాత్రం మారే అవకాశం లేదు. మన టీం కూడా చేయాల్సిందంటే దే షుడ్ ట్రీట్ ఇట్ జస్ట్ లైక్ ఎ మ్యాచ్. ఓడిపోయినా ఏమి ఇబ్బంది లేదు. ఇంకో రెగ్యులర్ గెలుస్తున్నాం, ఒకసారి ఓడిపోతాం, దాంట్లో దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం బాగా ఆడి ఓడిపోతే పర్లేదు, అలా కాకుండా చేతులు ఎత్తేసి ప్రెషర్ ఫీల్ అవ్వాలి. కానీ గెలుపోవటంలో స్పోర్ట్స్లో 2 టీమ్స్ విల్ కంపీట్. ఒక టీం ఖచ్చితంగా ఓడిపోతుంది. మనం ఆ రకంగా ఫిలసాఫికల్గా తీసుకోవాలి. అంతేగాని పాకిస్తాన్తో గెలవడం నాన్ నెగోషియబుల్, ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే అని ఇంకొక మాట చెప్పడానికి ఆస్కారం లేదని కూడా ఇప్పుడంతా అదే జరుగుతుంది. ఇప్పుడు మన ఎమోషన్స్ని క్యాష్ చేసుకుని ఐసీసీ కానీ బ్రాడ్కాస్టర్ కానీ డబ్బులు సంపాదించుకుంటున్నారు. సో ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడం జరుగుతుంది తప్ప ఎమోషన్స్ ఎందుకు ఉండాలి అసలు? వీ నో, ఇప్పుడు మన సమవుజ్జీలు అయితే ఆ ఎమోషన్స్ ఉన్న అర్థం ఉంది. పాకిస్తాన్ మన సమవుజ్జీ కానే కాదని చెప్పి కొన్ని దశాబ్దాలుగా ప్రూవ్ అవుతా ఉంది. సూర్యకుమార్ కూడా అన్నాడు, ఎక్కడ పోటీ ఉంది, నక్కెక్కడ నాగలోకం ఎక్కడ అన్నట్టు ఉంది. అది ఒకప్పుడు 2000 కంటే ముందు, లేకపోతే 2005-10 వరకు ఏమైనా కొంత కాంపిటీషన్ ఇచ్చేవారు. వసీం అక్రమ్, వకార్ యూనస్, ఇంజమామ్ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు తర్వాత కొంత కానీ గత 10-15 ఏళ్ళుగా పాకిస్తాన్ ఈజ్ నోవేర్ నియర్ ఇండియా. సో కాంపిటీషన్ లేదు, ఏం లేదు. ఓన్లీ అంటే ఎమోషన్స్. మనకంటే పాకిస్తాన్తో మనం ఏదో అన్ని ఊహించుకొని మన చరిత్ర అన్ని ఆ ఎమోషన్స్నే వాళ్ళు క్యాష్ చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. సో వీఆర్ ఇండైరెక్ట్లీ ప్లేయింగ్ ఇన్ టు దేర్ హ్యాండ్స్. సో ఇదంతా మనం పక్కన పెట్టేసి ఇది మ్యాచ్గా చూడాలి. ఓడిపోయినా ఏం ఇబ్బంది ఏం లేదు, ఓడిపోతే నష్టం ఏం లేదు. నేను చెప్పినట్టుగా నెక్స్ట్ రౌండ్ మనం హ్యాపీగా వెళ్ళిపోతాం, దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సార్, సిన్స్ యూ మెన్షన్ చాలా వర్డ్స్ చాలా మెజర్ చేసుకొని చెప్పారు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్కి వెళ్ళనంటుంది, పాకిస్తాన్ ఎక్కడికి రానంటుంది. ఈ పాలిటిక్స్ మధ్యలో అసలు క్రికెట్ ఫన్ అనేది మిస్ అవుతున్నట్టు మీకు అనిపిస్తున్నప్పుడు మీరే అన్నారు, ఈ ఎమోషన్స్, అదర్ అప్లికేషన్స్ ఎక్కువైపోయాయి, స్పోర్ట్స్మెన్షిప్ తక్కువైపోయింది అని చెప్పేసి. మీకు అలా అనిపిస్తుందా? లాంగ్ రన్లో డెఫినెట్గా ఇవన్నీ చాలా ఇబ్బంది కలిగిస్తున్న అంశాలే మహేష్. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర రాకపోవడం. ఇప్పుడు ఏషియా కప్ అనేది జరుగుతుంది. ఏషియా కప్ నెక్స్ట్ ఏషియా కప్ జరుగుతుందని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ పాకిస్తాన్, వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ బంగ్లాదేశ్. మరి మెయిన్ టీమ్స్ ఆడకపోతే శ్రీలంకతో కూడా మనకు సంబంధాలు అన్నిసార్లు అంత గొప్పగా ఉండవు. ఇలాంటి సిచ్యువేషన్లో ఏషియా కప్ జరపడం కూడా చాలా కష్టమైన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మేము మీ హోమ్కి మీరు మా దేశానికి రావద్దు అంటే ఈ రకమైన కండిషన్స్ ఉంటే చాలా కష్టమైన పరిస్థితి. ఐడియల్ సిచ్యుయేషన్ అలా ఉండకూడదు. స్పోర్ట్స్ని పాలిటిక్స్ని దూరంగా పెట్టాలి, కానీ ఇన్ రియాలిటీ దట్ విల్ నెవర్ హ్యాపెన్. స్పోర్ట్స్ని మనం రాజకీయాల్ని విడదీసి చూడడం అనేది జరిగే పని కాదు. సో ఇప్పుడు మీరే అంటున్నారు రెండు విడదీసి చూడాలని చెప్పేసి. ఇప్పుడు బీసీసీఐ లైక్ తనకున్న ఆర్థిక బలంతో ఐసీసీని శాసిస్తోంది, అందుకే పాక్ క్రికెట్ అనేది అనగారిపోతుంది అని చెప్పేసి అంటారు. యాజ్ అ సీనియర్ అనలిస్ట్ మీరు ఎన్నో టీమ్స్ చూస్తుంటారు, నాట్ జస్ట్ పాకిస్తాన్, ఇండియా చూస్తుంటారు, అన్ని టీంలో అసలు ఏం జరుగుతుందని చూస్తుంటారు. ఆ వాదనలో ఏమైనా నిజం ఉందా? నిజంగానే ఏమన్నా
పాకిస్తాన్ టీంని బీసీసీఐ ఇలా చేస్తుంది అని చెప్పేసి అనుకున్న ఆర్థిక బలంతో. అది ఇంప్రెషన్, జనరల్ ఇంప్రెషన్. అది పాకిస్తాన్ ఏదో మనం డ్యామేజ్ చేస్తున్నాం అని చెప్పి, కానీ పాకిస్తాన్ వాళ్ళు డ్యామేజ్ చేసుకుంటున్నారు. మీరు చూడండి, టిల్ రీసెంట్లీ పాకిస్తాన్ వాళ్ళ దేశంలో వాళ్ళ మ్యాచ్లు జరపలేని పరిస్థితులు మనం చూసాం. ఎందుకంటే కొన్నేళ్ల క్రితం అయితే అరౌండ్ 2010-12 ఆ టైంలో శ్రీలంక టీం అక్కడికి వెళ్తే శ్రీలంక ప్లేయర్స్ మీద అటాక్ జరిగింది. ఒకరిద్దరు ప్లేయర్స్ గాయపడ్డారు, సమరవీర లాంటి ప్లేయర్స్ గాయపడ్డారు. సో అందుకని పాకిస్తాన్ వెళ్ళడానికి అక్కడ సెక్యూరిటీ థ్రెట్ ఉందని చాలా వెళ్ళలేదు. దానివల్ల వాళ్ళ నష్టం జరిగింది. బేసిక్గా ఇండియా చేసిన నష్టం ఏం లేదు. ఇండియా పాకిస్తాన్ మనం అలాంటి వాళ్ళకి కాదు. మన ఇండియాలో జరిగినప్పుడు వాళ్ళని మనం 2 చేతులతో ఆహ్వానిస్తున్నాం. టిల్ రీసెంట్ 2023 వరల్డ్ కప్ లో వాళ్ళు వచ్చి మన అహ్మదాబాద్ లో మ్యాచ్లు ఆడారు. ఇందాక మీరు చెప్పినట్టు అలాంటి అవాంఛనీయ సంఘటనలు మన దగ్గర జరగకూడదు. మన హైదరాబాద్ లోనే ఎక్కువ మ్యాచ్లు ఆడారు. సో పాకిస్తాన్ నికి మనం ఎప్పుడు ఆహ్వానిస్తున్నాను. మనం పాకిస్తాన్ ఎందుకు వెళ్ళామంటే అక్కడ జనరల్ గా థ్రెట్ పర్సెప్షన్ ఖచ్చితంగా ఉంది. గతంలో కూడా అనేక సందర్భాలు అది ఒక టెర్రరిస్ట్ దేశంగా మనకు అందరికీ తెలుసు. అక్కడ ఎప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందో ఎవరికి తెలియదు. అది చాలా టీమ్స్ అక్కడ వెళ్ళడానికి ఇష్టపడవు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.